తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా ఏ రాసుల వాళ్ళ పట్ల, ఏ రాసుల వారికి దైవానుగ్రహం చాలా ఉంది, లక్ష్మీ అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉంది అని అంటే ఏ ఏ రాసులు వస్తాయి మురళి గారు? తప్పకుండా అమ్మా. దైవానుగ్రహము అంటే ఒక మనం అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి విధంగా జరిగేటువంటి యోగం. ఖచ్చితంగా. లక్ష్మీ యోగము అనుకుంటే చేసే పనులలో మనకు డబ్బులు కలిసి రావాలి. హ. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ వర్షన్స్లో భాగంగా ఎవరికైతే చక్కగా లక్ష్మీ స్థానాలు మనకు 1, 5, 9 అండ్ 11 ఆల్సో. ఈ 1, 5, 9, 11 రిలేటెడ్లో ఉండేటువంటి గురువుకు సంబంధించి అనుగ్రహాలు, ఇది ఏది అయినప్పటికీ కూడా గోచారం వేరు, గ్రాచారం వేరు. వాస్తవానికి మనం ఎన్ని మాట్లాడినా కూడా గోచార రీత్యా ఒక 30% మాత్రం మ్యాచ్ అయితే గ్రహచారం రీత్యా 100కు 200% కొట్టేయచ్చు ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేని సందర్భాలు ఉంటాయి. కొన్ని ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే. ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది మనం తీసుకుంటే మనము ఎదుటి వారిని ఎంతవరకు నేను సంతోషపరుస్తున్నాను, వారి జాతకాన్ని నేను విశ్లేషిస్తూ వారికి నేను ఎంతవరకు ప్రిడిక్షన్ నేను చెప్పినటువంటిది వారికి 100% అక్యురేట్గా అనిపిస్తూ ఉంది అనేటువంటి విషయము 1కి 2 సార్లు చూసుకోవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి కాల్స్, విపరీతమైనటువంటి డైరెక్ట్ అపాయింట్మెంట్, ఇది అదేమిటి అదే వీడియోలో చెప్పి ఉన్నాం. సో వారి యొక్క ఆదరణకు, వారి కాల్స్కు నిజంగా చాలా అంటే చాలా సంతోషం. సో ఒకంత ఈ అపాయింట్మెంట్స్ కూడా 2-3 రోజులు డిలే అయిపోతున్నాయి వాస్తవానికి కూడా. కనుక ఎవరు ఏమి అనుకోవద్దని చెప్తూ మీకు ఈ ఖచ్చితంగా విధంగా జనాల ఆదరణ ఉంటుందండి. తప్పకుండా అమ్మా. ఇన్నేళ్ల నుంచి సో నేను చూస్తున్నాను, చక్కగా ఎంతో మందికి ప్రొడిక్షన్స్ అందిస్తున్నారు. ఎవరు ఒక్క కాల్ బ్యాక్ కూడా రాలేదు. ఏంటండి ఇలా చెప్పారు అని. చాలా చక్కగా తెలియజేస్తారు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది మీ పట్ల. తప్పకుండా అమ్మా, చాలా సంతోషం. సో Yeah. 2026లో అదృష్టము అనేటువంటిది పక్కన పెడితే దైవానుగ్రహం ఉంటే అన్నీ మన వెంట వస్తాయి. ఖచ్చితంగా. అది మాత్రం ఆలోచన చేసుకుంటూ నేను అడిగింది కూడా అందుకేనండి. ఇప్పుడు గ్రహస్థితి, గోచారం ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు అల్టిమేట్ గా అసలు దేవుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఇవన్నీ ఎంత కదా. ఇక్కడ ఒక చిన్న పాయింట్. ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకెవరైనా ఉదాహరణకు టైం బాగాలేదు, యాక్సెప్టెడ్ అంతే. టైం బాగుంది అనుకున్నప్పుడు ఓహో గురుబలం ఉందా, లేదా నా జాతకరీత్యా ఏదో మంచి దశ నడుస్తుందా అనేటువంటిది మనం ఎట్లాగో చూసుకుంటాం. అవునా కాదా? ఖచ్చితంగా. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది మనకు జర్నీ? సో 8 months లేదా 1 year 2 years. ఆ గ్రహం ఉన్నంతసేపు మన మాటకు ఒక విలువ ఉంటుంది, మనం చేసే పనికి ఒక గౌరవం ఉంటుంది. ఇది వెళ్ళిన తర్వాత ఏదో మళ్ళీ ఒక చిన్న గ్రహం రాగానే ఒక 6 నెలలో సూర్యుడు వస్తే ఒక సుమారుగా ఒక 6 నెలలో 8 నెలలో లైక్ గొడవలు గాను డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఈ మాత్రం ఉండగానే నాకు బాగాలేదు, నేను మెడిటేషన్లోకి వెళ్ళిపోతా, లేదా నేను ఏదో జపం చేసుకుంటా, లేదా నేను ఏదో పూజ చేసుకుంటా అనేసి, సరే అంటే నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి మంచిదే. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మీకు ఈ టైం నుంచి ఈ టైం దాకా బాగాలేదు, సో నెక్స్ట్ గురుబలం వస్తుంది, రైట్. ఇక్కడ 6 months అయిపోయాయి, గురువు మీకు ఎంటర్ అయ్యాడు, మీకు ఏదో శుభాన్ని తెచ్చిచ్చాడు. అబ్బా నేను పూజ చేశాను, నేను పూజ చేసినటువంటి గౌరమ్మని చేసి నేను పూజ చేసిన తర్వాత గౌరమ్మ కాస్త అది ఎరుపు రంగులోకి మారిపోయిందండి. కుంకుమ వచ్చేసింది నాకు, అమ్మవారు కుంకుమ కురిపించేసింది. అర్థమైందా నా పాయింట్? అర్థం కాలేదా? గౌరమ్మని చేసి ఏదో కుంకుమార్చనో లేదా లైక్ ఏదో గౌరమ్మకు ఏదో పూజ చేసాం, పసుపుతో గౌరమ్మని చేసుకొని అక్కడ పెట్టుకున్నాం పక్కన. ఆఫ్టర్ ఒక 3 days తర్వాత దాని కలర్ ఎట్లా అవుతుంది? రెడ్ అవుతుంది. చేసినా చేయకపోయినా రెడ్ నాకు గురువల ఉండుట్లా అమ్మవారు నాకు కుంకుమ గురిపించింది అది అని నాతోనే వాదిస్తే నేనేం చేయాలి? చేసినా చేయకపోయినా రెడ్ అవుతుంది. ఓకే.
అంటే ఇలాంటి వారు కూడా ఉంటారు. అంతలా మూఢత్వంలోకి వెళ్ళకండి అని నేను చెప్తున్నారు. అనే పాయింట్ అది. ఆ, ఆ. సో దయచేసి Right. జాగ్రత్తగా ఉండండి. ఉమ్, సో ఏది ఏమైనప్పటికీ ఉమ్, 2026లో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, అదేవిధంగా వృషభ రాశి వారికి ఎందుకు నేను చెప్పడము అంటే, మొదటి 2 నెలలు గురువు కాస్త వక్ర దృష్టి పడడం జరుగుతూ ఉన్నది. ఈ వక్ర దృష్టి అనేటువంటిది కొంతమేర వీరికి ఒక్క 1-2 మంత్స్ ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ప్రజెంట్‌గా గురువు కర్కాటకానికి వెళ్ళి, మళ్ళీ మిథునానికి వెళ్ళి, మిథునం నుండి మళ్ళీ వక్ర చూపు వృషభం మీదనే ఉంటుంది. వృషభం మీద ఉన్నప్పుడు ఒక్కింత లాభం ఉంటుంది. హ్మ్. సో అందు గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కర్కాటకం అయితే ఎక్సలెంట్. ఖచ్చితంగా ఇక అది సూపర్. ఇంకా అదేవిధంగా సింహరాశి వారికి ఏంది అంటే తీర్థయాత్రలు చేసుకునేటువంటి యోగం ఏర్పడబోతున్నది. ఈ తీర్థయాత్రలు చేసుకునే యోగం ఏర్పడే సందర్భాలలో వెళ్ళండి, చేసుకొని రండి. ఇది కాస్త మీకు లక్ష్మీ యోగంగా కూడా మారుతుంది, ఐశ్వర్య యోగంతో పాటుగా. ఇక మకర రాశి ఆల్సో అన్నిటికంటే ముఖ్యమైనది తుల. నిజంగా పాపం వీరు పడ్డటువంటి ఇబ్బందులకు ఒక ఎండ్ కార్డేనా ఇంక ఏంటంటే ఇక అసలు సూపర్ ఇంకా తిరుగులేదు. ఎందుకంటే 2016, 17 నుండి 2019 వరకు జరిగినటువంటి ఆ జర్నీ ఎంత డేంజర్ జర్నీయో అంతకంటే డబల్ ఇంపాక్ట్ ఇది ఈ గడిచిన 2 సంవత్సరాలు. బా. టూ మచ్ ఇది. కనుక తులారాశి వారు మీరు నిజంగా నక్క తొక్కని తొక్కబోతున్నారు, లేదా నక్కని తెచ్చుకున్న దాని తోకలన తొక్కండి అన్నందుకన్నా, ఎందుకంటే బాగుంటుంది. సో బాగుంటుంది నిజంగా తల్లి. తులారాశి వారు స్త్రీలకైనా ఇక్కడ ఒక మాట, మరొక విషయము, గురుగారు మీరు పురుషులకే చెప్తారా స్త్రీలకు చెప్పరా అంటే, అమ్మ ఉన్నవి 12 రాశులు. ఆ 12 రాశులలో స్త్రీలకు పురుషులకు అందరికీ ఉంటుంది. సో ఏదో ఎస్పెషల్లీ స్త్రీలకే అన్నట్టుగానే అనుకోకండి, పురుషులకే అన్నట్టుగా అనుకోకండి. అందరికి కలిపి చెప్తున్నా. సో అదొకటి. ఇక అదేవిధంగా మీనరాశి, మకర రాశి వారికి కూడా బాగుంది. మకర రాశి వారికి కొంత పర్వాలేదు. మన మీరు అన్నటువంటి అది కాకుండా లైక్ కొంత కార్యసిద్ధి ఓకే అనేటువంటి విధంగా ఉంటుంది, కానీ మరీ పూర్తిగా అంతగా అయితే లేదు, అంతే. సో మీనరాశి ఓకే. అటు పిమ్మట ఇందాక చెప్పుకున్నాం, మనకు సింహరాశి వారు ఏంది అంటే తీర్థయాత్రలో వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళండి. నేను వెళ్ళకుండా నా మనసు బాగాలేదని కానీ, నేను ఇప్పుడు వెళ్ళలేనని కానీ అయితే ఉండకండి. ఎందుకంటే మిమ్మల్ని బతలాడాలి ఎవరో ఒకరు ఊరికే, సింహరాశి వారిని. సో ఇట్లా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కన్యారాశి వారికి కూడా 11వ భావంలో ఉన్నాడు కనుక మీకు డబ్బు పరమైనటువంటిది అంటే డబ్బు పరమైనటువంటిది కలిసి వస్తుంది కన్యారాశి వారికి, లాభాలు. అంతే. రైట్ అండి. చాలా అద్భుతంగా ఈ రాశుల వాళ్ళకి లక్ష్మీ యోగం, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా అందబోతోంది అని చెప్తున్నారు. దైవానుగ్రహం ఉండబోతోంది అని చెప్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. కృతజ్ఞతలు. మహాదేవ.